నమస్తే, వెల్కమ్ టు వి3 న్యూస్. లక్ష్యం సమాజహితం. సికింద్రాబాద్ ఎంజీ రోడ్డులోని గాంధీ విగ్రహం వద్ద జరుగుతున్న అభివృద్ధి పనులు, గాంధీ ఆసుపత్రి ముందు ఏర్పాటు చేస్తున్న 16 అడుగుల గాంధీ విగ్రహ పనులను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, జీహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ పోలీస్ ఉన్నతాధికారులు పరిశీలించారు. అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా గాంధీ హాస్పిటల్ ముందు ఏర్పాటు చేసిన బాపూజీ విగ్రహాన్ని సీఎం కేసీఆర్ ఆవిష్కరిస్తారని మంత్రి తెలిపారు. ఈ సందర్భంగా ఆసుపత్రి ప్రాంగణంలో జరిగే బహిరంగ సభ ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. అంతకు ముందు ఎంజీ రోడ్డులోని గాంధీ విగ్రహానికి సీఎం పూలమాలలు వేసి నివాళులు అర్పిస్తారని తెలిపారు. జయంతి గాంధీ గారి పుట్టినరోజు సందర్భంగా అక్కడ కార్యక్రమం చేసుకొని అక్కడి నుంచి రెండోది ఆ గాంధీ స్టాచ్యూ పెట్టింది మరి దాడూరి అంజయ్య గారు, ఏదైతే ఎంజీ రోడ్డు వాళ్ళ ఫ్యామిలీ. ఇప్పుడు మనకు ఉన్నటువంటి త్రిపుర జడ్జి గారు, అమర్నాథ్ గౌడ్ గారు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేస్తారు. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ 16 ఫీట్ల ఎత్తైనటువంటి గాంధీ విగ్రహం, జ్ఞానముద్రలో ఉన్నటువంటి గాంధీ విగ్రహాన్ని ఇక్కడ ముఖ్యమంత్రి గారు ఆవిష్కరణ చేసిన తర్వాత ఈ యొక్క ప్రాంగణానికి వచ్చి మరి ముఖ్యమంత్రి గారు అడ్రస్ చేయడం జరుగుతుంది. మీకు అందరికీ తెలుసు, మన దేశానికి స్వాతంత్రం రావడానికి మరి అహింసా మార్గంలో కృషి చేసినటువంటి గొప్ప దార్శనికుడు మహాత్మా గాంధీ గారు. ఇప్పటికీ కూడా మరి దేశవ్యాప్తంగా కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా గాంధీ జయంతి జరిగేటువంటి సందర్భాలు మనం చూస్తున్నాం. మరి గాంధీ గారి మార్గంలోనే గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ ఉద్యమాన్ని నడిపించి వారు చూపించినటువంటి దారిలోనే మరి పయనించి ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి కూడా స్వాతంత్రం తీసుకురావడం జరిగింది. అంటే మన రాష్ట్రం స్వయం పాలన చేసుకోవడం. కాబట్టి డే 1 నుంచి గాంధీ గారిని ఈ దేశంలో ఎక్కువ ఇష్టపడేటువంటి వ్యక్తి కేసీఆర్. నేను చూసే వజ్రోత్సవ సందర్భంలో కూడా గాంధీ సినిమాని 22,50,000 మంది స్టూడెంట్స్ చూసినట్టు. గిరిజనుల చిరకాల స్వప్నం సాకారమైందని నిర్మల్ జిల్లా ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్ అన్నారు. తెలంగాణలో గిరిజనుల రిజర్వేషన్ 6% నుండి 10% పెంచి మాట తప్పని మడమ తిప్పని జనహృదయ నేత సీఎం కేసీఆర్ అని అన్నారు. తన నివాసంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం గిరిజన జాతిపై కక్షగట్టి అణచివేతకు గురి చేస్తున్న తీరును చూసి సీఎం తీసుకున్న సాహసోపేత నిర్ణయంతో గిరిజన జాతి చిరకాల స్వప్నాన్ని సాకారం చేసినందుకు జీవితకాలం రుణపడి ఉంటామని అన్నారు. అనంతరం గిరిజన నాయకులతో కలిసి బాణాసంచ కాలుస్తూ మిఠాయిలు పంచుతూ శుభాకాంక్షలు తెలియజేశారు. మేడం ఆ పటాకు తర్వాత మీరు మంచిగా
చూడండి చింటూ, అదే చింటుగా మాట ఇచ్చినట్టు తప్పకుండా మరి రిజర్వేషన్ ఇవ్వడం, జియో ఇవ్వడం జరిగింది. మరి చాలా మంది వాళ్ళకి ఎందుకంటే అనుభవం ఉంది. గత మా ముఖ్యమంత్రులు మాటలు చెప్పుకుంటూనే వెళ్ళిపోయారు. చాలా మంది వైకుంఠం కూడా వెళ్ళిపోయారు. మరి తెలంగాణ రాష్ట్రాన్ని కూడా వదిలి వెళ్ళిపోయారు. కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీజేపీ వాళ్ళు కావచ్చు, ఇంకొక పార్టీ కావచ్చు. ఎందుకంటే ఇక్కడ ఉన్నది కేసీఆర్ సార్ అనేది వాళ్ళకి ఇంకా తెలియదు. ఏం చేస్తారో ఎప్పుడు అడగంది అమ్మ కూడా అన్నం పెట్టదు. అలాంటిది మేము ఎప్పుడు గిరిజన బంధు ఇమ్మని అడగలే. ముఖ్యమంత్రి గారే ఈరోజు గిరిజన బంధుతో పాటు రిజర్వేషన్ ఇచ్చారు. 4 రోజులు కాగానే కాకులకి అన్నం దొరకనప్పుడు కావు 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 కా అన్నట్టు వాళ్ళు వచ్చి మొన్న కావు కావు అన్నారు. మరి ఇప్పుడు ఏం చెప్తారు చెప్పండి. నిజంగా మీరు వాస్తవంగా మీరు ఒక ట్రైబల్ ఉంటే వేరే పార్టీని వదిలేసి మరి తెలంగాణ పార్టీలో రావాలి. ఈరోజు తండాలకి గ్రామ పంచాయతీ చేశారు. రేపు రాబోయే రోజుల్లో గిరిజన బంధు కూడా ఇస్తున్నారు. మరి 3 ఫేజ్ కరెంట్ ఇచ్చారు. 4 భూమి సమస్యలు తీరుస్తున్నారు. మరి ఈరోజు రిజర్వేషన్ అనేది ఇవ్వడం జరిగింది. మరి ఇప్పుడు ఏం మాట్లాడతారో, ఇంకా ఏం మిగిలి ఉందని మాట్లాడతారో మీరు అర్థం చేసుకోవాలి. దయచేసి మరి కేసీఆర్ సార్ మాట ఇచ్చినట్టు తప్పకుండా ఇచ్చినందుకు నేను యావత్ తెలంగాణ. పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక నిధులు కేటాయించి ప్రధాన కూడళ్లను అందంగా ముస్తాబు చేస్తున్నట్లు రామగుండం ఎమ్మెల్యే కూరుకంటి చందర్ తెలిపారు. గోదావరి కని ప్రధాన చౌరస్తాలో అమరవీరుల స్తూపంతో పాటు గాంధీ విగ్రహ పనులను పరిశీలించిన ఆయన త్వరితగతిన నిర్మాణాలు చేపట్టాలని అధికారులకు సూచించారు. ఎమ్మెల్యే వెంట డిప్యూటీ మేయర్ అభిషేక్ రావు, మున్సిపల్ కమిషనర్ సుమన్ రావు, అధికారులు, కార్పొరేటర్లు, తెరాస నాయకులు ఉన్నారు. మనకు పర్సనల్ ఇక్కడ మంచిగా చేయాలన్నది చేసేవారు. తీర్చిదిద్దేటువంటి కార్యాచరణలో భాగంగా రామగుండం కార్పొరేషన్లో ఉన్నటువంటి రోడ్లన్నీ కూడా ఎక్కడ కూడా చిన్న ఇబ్బంది లేకుండా ముఖ్యమైనటువంటి రోడ్లు చేయడం, ముఖ్యమైనటువంటి కూడలీలు జంక్షన్లను డెవలప్మెంట్ చేసేటువంటి కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ దగ్గర ఉన్నటువంటి అంబేద్కర్ చౌరస్తా కానీ, రాజేష్ టాకీస్ దగ్గర చౌరస్తా కానీ, అదేవిధంగా మెయిన్ చౌరస్తా కానీ, ఫ్రంట్ లైన్ చౌరస్తా, అదే తిలక్ నగర్ చౌరస్తా, రమేష్ నగర్ చౌరస్తా, ఈ చౌరస్తాలను మన FCI క్రాస్ రోడ్ చౌరస్తా కానీ, ఈ చౌరస్తాలను అన్నింటినీ కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి నిధులను కేటాయించి, టెండర్లను కేటాయించి ఈ యొక్క పనులన్నింటినీ కూడా ప్రారంభం చేయడం జరిగింది. అనేక చిన్న చిన్న కారణాలతోని కొంచెం వర్క్స్ ఆలస్యం అవుతూ ఉన్నాయి. ఇందులో భాగంగా ప్రత్యేకంగా చౌరస్తాకు సంబంధించినటువంటి ఈ యొక్క కూడలి, ఈ యొక్క జంక్షన్ను ప్రతిష్టాత్మకంగా గౌరవ మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు, గౌరవ కార్పొరేటర్లు, కమిషనర్లు అందరూ కూడా ఈ యొక్క దీని మీద ప్రత్యేకమైనటువంటి పెద్ద ఆలోచన చేస్తున్నటువంటి ఈ యొక్క సందర్భంగా ఇంకా కొంచెం ఆలస్యం కావడానికి ప్రారంభం కూడా కొంచెం మన ముఖ్యమైన నాయకులు తెలంగాణ రాష్ట్ర పురపాలక శాఖ మంత్రులు కేటీ రామారావు గారి చేతుల మీదుగా ప్రారంభం చేసుకునేది ఉన్నది. కాబట్టి ఈ యొక్క జంక్షన్లను
ఈ యొక్క ముందుగానే ప్రత్యేకంగా మన గాంధీ చౌరస్తాగా పిలువబడినటువంటి మెయిన్ చౌరస్తాను గాంధీ విగ్రహాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని, రేపు గాంధీ జయంతి రోజు అందరూ కూడా ఈ యొక్క జయంతి సందర్భంగా గిరిజనులకు రిజర్వేషన్ 10% పెంచినందుకు రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేసిన సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా చోటుపల్ మండలం యనగంటి తండా నుండి కాంగ్రెసు బీజేపీలకు చెందిన 100 మంది ఎస్టీ కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరారని మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మునుగోడు ఉప ఎన్నికల్లో రాజగోపాల్ రెడ్డికి 3వ స్థానం వస్తుందని, టీఆర్ఎస్ పార్టీ బ్రహ్మాండమైన మెజారిటీతో గెలుస్తుందని జోసెన్ చెప్పారు. చోటుప్పల్లో బంగారిగడ్డ క్రికెట్ టీం ఆధ్వర్యంలో సర్కిల్ క్రికెట్ టోర్నమెంట్ను ఆయన ప్రారంభించారు. ఎట్టి పరిస్థితులలో రాజీనామా చేసిన రాజగోపాల్ రెడ్డిని గెలవనీయం. అది డిపాజిట్ కూడా దక్కనీయం. డిపాజిట్ కూడా దక్కనీయకుండా సరి అయిన సమాధానం చెప్తాం. ఆ సమాధానంలోనే ఈ ప్రాంతం అంతా కూడా అభివృద్ధికి మళ్ళీ 100 కిలోమీటర్ల స్పీడ్తో పోతుంది. ఈ గెలిపే అభివృద్ధికి ఒక బాట అని, అభివృద్ధి బాటలు నడుచుదామని ఈ ప్రాంత ప్రజలంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. రేపు ఎన్నికలు ఎప్పుడు వస్తాయని. బీజేపీ వాళ్ళకు భయం పట్టుకుంది. సర్వేలు ఏ సర్వే చేసినా కానీ వాళ్ళు థర్డ్ పొజిషన్లో ఉన్నారు. మొదటిగా టీఆర్ఎస్ పార్టీ, ఆ తర్వాత సెకండ్ అనేది ఉంటుంది, అది కాంగ్రెస్ పార్టీ, థర్డ్ మాత్రం బీజేపీ పార్టీ అనేది ఏ సర్వేలు కూడా వస్తూ ఉన్నాయి. అది చూసి ప్రజలు అడుగుతూ ఉన్నారు, సార్ ఎన్నికలు వస్తాయా సార్ అని అడుగుతా ఉన్నారు. వాళ్ళకి ఎన్నికలు పెట్టాలంటే కూడా పెట్టాలా వద్దా అని మీమాంసలో ఉన్నారు బీజేపీ పార్టీ. తప్పనిసరిగా, ఎందుకంటే ఒకసారి రాజీనామా చేసి ఖాళీ అయిన స్థానాన్ని భర్తీ చేయాలి కాబట్టి తప్పనిసరిగా ఎన్నికలు జరుగుతాయని మేము అనుకుంటా ఉన్నాం. అది ఎన్నికలు పెట్టాలా వద్దా అనేది అది కేంద్ర ప్రభుత్వ నిర్ణయం మీద ఉన్నది. దేశాన్ని కొందరు విచ్ఛిన్నం చేయాలని ప్రయత్నిస్తున్నారని, కానీ దేశాన్ని కలపడానికి తమ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ పాదయాత్ర చేస్తున్నారని పార్టీ సీనియర్ నాయకుడు మహారాష్ట్ర మాజీ మంత్రి నసీం ఖాన్ అన్నారు. హైదరాబాద్లో పార్టీ నేత సంపత్ నివాసంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మహారాష్ట్ర సీఎల్పీ నేత బాలసాహెబ్ మాట్లాడుతూ పాదయాత్ర కోసం తెలంగాణలో ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు, తామేం చేయాలన్న అంశంపై అధ్యయనం కోసం వచ్చామని అన్నారు. భారత్ జోడో యాత్ర రూట్ మ్యాప్ పరిశీలనకు తెలంగాణ, మహారాష్ట్ర నేతలు రేవంత్, బట్టి, మధు యాష్కి, సంపత్, బాలసాహెబ్, నసీం ఖాన్, యశోమతి ఠాకూర్ ప్రత్యేక బస్సులో బయలుదేరారు. గొప్ప పాదయాత్రను చేపట్టడానికి అవకాశం లేదు. గాంధీ కుటుంబం నుంచి, ఆనాడు మహాత్మా గాంధీ గారు దండి యాత్ర నుంచి మొదలు పెడితే స్వతంత్రం కోసం చేసిన పోరాటాలలో చరిత్రలో ఎట్లయితే నిలిచిపోయిందో మహాత్మా గాంధీ గారి పోరాటాలు, ఈరోజు నరేంద్ర మోడీ గారి బీజేపీ పాలనలో దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి జరుగుతున్న పరిణామాల మీద రాహుల్ గాంధీ గారి పాదయాత్ర కూడా అంతే ప్రభావాన్ని చూపించబోతుంది. కాబట్టి చరిత్రలో అత్యంత కీలకమైన ఈ పాదయాత్రలో పాల్గొనడం మేమందరం కూడా
ఒక గొప్ప అవకాశంగా ఈరోజు చరిత్రలో చాలా మంది చెప్పుకుంటున్నారు. మహాత్మా గాంధీ గారితో కలిసి మేము స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నామని, దండియాత్రలో పాల్గొన్నామని, ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నామని, లేకపోతే సహాయ నిరాకరణ పోరాటంలో పాల్గొన్నామని చాలామంది గొప్పగా చరిత్రలో చెప్పుకున్నారు, రాసుకున్నారు. అదేవిధంగా ఈరోజు మహారాష్ట్ర కాంగ్రెస్, తెలంగాణ కాంగ్రెస్, కర్ణాటక కాంగ్రెస్లో ఉండే కీలకమైన నాయకులు మేము అందరం కూడా భవిష్యత్ చరిత్రలో రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్రలో పాల్గొన్నామని గొప్పగా చెప్పుకునే అవకాశం ఉండే యాత్ర, ఈ దేశం యొక్క భవిష్యత్తును మార్చే యాత్ర. కాబట్టి దీంట్లో అన్ని రకాల సమస్యలను పరిష్కరించుకుంటూ చర్చించుకుంటూ ముందుకెళ్లాలని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. దీన్ని సమన్వయం చేసిన సంపత్ కుమార్ గారిని అభినందిస్తూ మహారాష్ట్రకు మా వైపు నుంచి సంపూర్ణమైన సహకారాన్ని మేము అందిస్తాము. త్వరగా హమ్ లోగ్ జో మదద్ మద్నూర్ నుంచి మహారాష్ట్ర నాందేడ్కి రాహుల్ గాంధీ గారి పాదయాత్ర ఎంటర్ కాబోతుంది. ఈ కార్యక్రమాన్ని దెగ్లూర్ దగ్గర, అంటే నాందేడ్ ప్రాంతంలో దెగ్లూర్ అనే ప్రాంతానికి రాహుల్ గాంధీ గారి పాదయాత్ర ఎంటర్ కాబోతుంది. దీనికి సంబంధించి సమన్వయం చేసుకొని వారి కార్యక్రమాలు, అదేవిధంగా వారి పాదయాత్ర, అక్కడ స్థానికంగా ఉండే అటు మహారాష్ట్ర కాంగ్రెస్ అక్కడి ప్రజలు, తెలంగాణలో ఉండే కాంగ్రెస్ నాయకులు, అదేవిధంగా ఇక్కడి ప్రజలందరూ కలిసి సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఒక సమన్వయ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సంపత్ కుమార్ ఏఐసిసి సెక్రటరీగా, మహారాష్ట్ర ఇన్ఛార్జ్ వారి నేతృత్వంలోనే తెలంగాణ నుంచి మహారాష్ట్రలోకి వారు ఎంటర్ కాబోతున్నారు. కాబట్టి ఈరోజు అక్కడ సిఎల్పి నాయకులు, మాజీ మంత్రివర్యులు, ముఖ్యమైన నాయకులు అందరినీ కూడా ఈరోజు పిలిచి తెలంగాణలో కూడా సిఎల్పి గారు, నేను, క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ గారు, బలరాం నాయక్ గారు, మేమందరం కూడా కూర్చొని ఉమ్మడిగా చర్చించుకున్నాం. ఉమ్మడి కార్యాచరణ ఎట్లుండాలి, సమన్వయం ఎట్లుండాలి, అక్కడ ఏర్పాట్లలో ప్రతి ఒక్కరికి నేరుగా ప్రభుత్వ పథకాలు అందజేస్తున్న ఘనత ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని యలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబు రాజు, డీసీసీబీ మాజీ చైర్మన్ సుకుమార వర్మ అన్నారు. మునగపాక మండలము అరబుపాలెంలో గడప గడపకే మన ప్రభుత్వం కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలు ఏ విధంగా అందుతున్నాయనే విషయాలను ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ బొడ్డెడ్డ బుజ్జి, వైఎస్ఆర్సీపీ మండల నాయకుడు వెంకట అప్పారావు తదితరులు పాల్గొన్నారు. ఓకే సార్. సార్ ఓకే సార్. మీకు పెన్షన్ వస్తుంది, చేయూత వస్తుంది. మొత్తం 1,58,000 రూపాయలు వచ్చిందమ్మా ఈ పథకాల ద్వారా. ఎవరు ఇస్తున్నారు మా అమ్మాయి ఇవన్నీ? బాగా చెప్తుందండి. బాబు గుర్తు అవలదే, బాబు గుర్తేటి వచ్చింది, పెన్షన్ వస్తుంది. మొత్తం 1,00,000 రూపాయలు వచ్చింది పథకాల ద్వారా. సరే. శరన్నవరాత్రి మహోత్సవాల్లో 6వ రోజున విజయవాడ శ్రీ కనకదుర్గమ్మ శ్రీ మహాలక్ష్మిగా దర్శనమిచ్చారు. శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించడం వలన భక్తులకు ఐశ్వర్య ప్రాప్తి, విజయం లభిస్తుంది. కాగా శ్రీ మహాలక్ష్మీదేవిగా దర్శనమిచ్చిన దుర్గమ్మను పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి దర్శించుకున్నారు. ఆయన వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు.
भं रोहिणी नमः ऐं ह्रीं क्लीं विजयाय नमः ऐं ह्रीं क्लीं भं सर्वमङ्गलाय नमः ऐं ह्रीं क्लीं भं लालामालिन्यै नमः ऐं ह्रीं क्लीं भं चित्राय नमः ऐं ह्रीं क्लीं भं महानित्याय नमः ऐं ह्रीं क्लीं भं रमेश्वरमेश्वर्यै नमः ऐं ह्रीं क्लीं भं मित्रसमये नमः ऐं ह्रीं क्लीं भं षष्ठीसमये नमः ऐं ह्रीं क्लीं भं वृद्धिसमये नमः ऐं ह्रीं क्लीं भं कल्याणासमये नमः ऐं ह्रीं क्लीं भं लोपामुद्रामये नमः ऐं ह्रीं क्लीं भं अगस्त्यमये नमः ऐं ह्रीं क्लीं भं मुक्तकेशीश्वरमये नमः ऐं ह्रीं क्लीं भं दीपकलानाथमये नमः ऐं ह्रीं क्लीं भं विष्णुदेवमये नमः ऐं ह्रीं क्लीं भं प्रभाकरदेवमये नमः ऐं ह्रीं क्लीं भं तेजोदेवमये नमः ऐं ह्रीं क्लीं भं मनोजदेवमये नमः ऐं ह्रीं क्लीं भं ऐं ह्रीं क्लीं भं श्रीरामानन्दमये नमः ऐं ह्रीं क्लीं भं मणिमासिद्धये नमः ऐं ह्रीं क्लीं भं गजमासिद्धये नमः ऐं ह्रीं क्लीं भं गरिमासिद्धये नमः వీడియో పడిగా ఉంది లిఫ్టెడ్ అవుతుంది కదా ఇలాంటి అనుకోవడం పల్నాడు జిల్లా నగరికల్ మండలం చెల్లగుండ్ల వద్ద ప్రమాదవశాత్తు కారు బోల్తా పడింది. చెన్నై నుండి హైదరాబాద్ వెళ్తున్న కారు అదుపు తప్పి 3 వ్యక్తులపైకి దూసుకు వెళ్ళింది. ఈ ఘటనలో 3కి తీవ్ర గాయాలు కాగా ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఎయిర్ బెలూన్స్ తెరుచుకోవడంతో కారులో ఉన్నవారు ప్రమాదం నుండి బయటపడ్డారు. క్షతగాత్రులను పోలీసులు నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వరంగల్లో జరిగిన కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన సీఎం కేసీఆర్కు జనగామ జిల్లా దేవరపల మండల కేంద్రంలో పార్టీ నాయకులు ప్రజాప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. పార్టీ మండల అధ్యక్షుడు తీగల దయాకర్, మండల నాయకుడు పల్లా సుందర్రామరెడ్డి, వివిధ గ్రామాల సర్పంచులు, గ్రామాల అధ్యక్షులు, కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.
శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని అంబర్పేట చేనెంబర్ ప్రాంతంలో శ్రీ సిద్ధి వినాయక ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దుర్గామాత మండపంలో చాముండి యజ్ఞం నిర్వహించినట్లు అసోసియేషన్ అధ్యక్షుడు చందర్ తెలిపారు. గత 2 ఏళ్ల నుండి ఇక్కడ మండపంలో పూజలు చేస్తున్నామని అన్నారు. ప్రతిరోజు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు, కార్యకర్తలు, స్థానిక బస్తీవాసులు పాల్గొన్నారు. సిద్ధి వినాయక ఫ్రెండ్స్ అసోసియేషన్ మేము వచ్చేసి చేనెంబర్ అంబర్పేటలో పెడతాం మాతని. మేము పెట్టబట్టి 2 years అవుతుందన్న. లాస్ట్ ఇయర్ కూడా మంచిగా చేసినాం, ఈసారి ఇంకా మంచిగా చేస్తున్నాము మొత్తం సెలబ్రేషన్స్. ఈరోజు అయితే మనము చండీ యాగం చేయడం జరిగింది, అది కూడా చాలా సక్సెస్ఫుల్గా జరిగింది. భక్తులు చాలా అధిక సంఖ్యలో వచ్చారు. ఇగో ఈయన మా ప్రెసిడెంట్ అన్న చందర్ అన్న. ఈయన మా ముందుండి నడిపించడం వల్లనే మేము ఇంతగానం సెలబ్రేషన్ చేయగలుగుతున్నాం. ఇక ఏమున్నా అన్న ముందు చూసుకుంటాడు అన్న. అమ్మవారిని పెట్టబట్టి 2 years అయింది. ఇది 2nd year సెలబ్రేషన్స్. ఈరోజు చండీయాగం కూడా చేశాం మేము. మళ్ళీ ఈవినింగ్ లలిత త్రిపుర సుందరి అలంకారం ఉంటుంది. అలా 9 days 9 అవతారాలు చేస్తాము. విసర్జనం కూడా భారీ గ్రాండ్గా చేస్తాము. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.